హలో గాయ్స్, ఫస్ట్ బర్త్డే బేబీ బాయ్ కి క్రౌన్ థీమ్ లో ఎలా డిజైన్ చేసుకోవాలి కేక్ ని, ఫాండెంట్ వర్క్ అంతా కూడా క్లియర్ గా చూపిస్తాను. మిస్ చేయకుండా చూసేయండి. ఫాండెంట్ వర్క్ చేసే ముందర మనం వర్కింగ్ చేసుకునే ఆ సర్ఫేస్ అంతా కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో నా దగ్గర ఉన్న ఈ గ్రీన్ మ్యాట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మీరు సిలికాన్ మ్యాట్ అనే యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే ఎలాంటి సర్ఫేస్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, బట్ క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఫాండెంట్ అనేది తీసుకుందాము. సో క్రోన్ అంతా కూడా మ్యాక్సిమం మనకి గోల్డెన్ కలర్ లో కావాలి కాబట్టి మనం దానికి బేస్ ఎల్లో కలర్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు గోల్డెన్ కలర్ చేయాల్సింది ఉంటే ఫాండెంట్ టాపర్స్ ఏదైనా సరే ఎల్లో తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ సిల్వర్ కావాలి అనుకుంటే మీరు గ్రే కానీ వైట్ కానీ ప్రిఫర్ చేయొచ్చు. లేదు మనం వైట్ మీదనే పైన గోల్డ్ కోటింగ్ ఇస్తే కనుక మనకి గోల్డ్ లుక్ అనేది కనిపించదు. సో అందుకోసం మనం ఎల్లో ఫాండెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఫాండెంట్ ని మంచిగా బాగా నీట్ చేసుకోవాలి. ఒక స్ట్రెచ్చి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, అంటే ఒక కొంచెం దూరం ఒక 10 సెంటీమీటర్స్ అంతవరకు సాగుతుంది అనుకున్న వరకు మనం స్ట్రెచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కార్న్ ఫ్లోర్ చల్లుకోవాలి. నేను కార్న్ ఫ్లోర్ అనేది మనం మ్యాట్ కి అతుక్కోకుండా మనం ఫాండెంట్ మంచిగా షేపింగ్ చేయడం కోసం వేసుకుంటాం అనమాట. దాన్ని మనం రోలింగ్ పిన్ యూజ్ చేసుకొని ఇలాగ చపాతీ రోల్ చేసుకున్నట్టు రోల్ చేసుకోవాలి. సో క్రాన్ కి ఏదైనా ఒక బాక్స్ కానీ ఒక టంబ్లర్ లాంటిది, గ్లాస్ లాంటిది ఒకటి పెట్టుకోండి. సో దాని చుట్టూ మనము ఈ ఫాండెంట్ పెట్టేసి డిజైన్ చేసుకుంటాం అనమాట. సో ఈ ఎంత వరకు మనకి అవసరం అవుతుంది, ఒక 10 to 15 సెంటీమీటర్స్ అనేది మనకి వెడల్పు కావాల్సి వస్తుంది ఓవరాల్ గా. సో అది వచ్చేంత వరకు కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోండి. మరి పల్సగా ఉంటే మనకి నిలబడదు, నిల్చోబెట్టాలి కదా క్రౌన్ ని, సో నిలబడదు. కాస్త థిక్గా ఉండాలి. అట్లీస్ట్ ఒక 3 mm to 4 mm థిక్నెస్ తో మెయింటైన్ చేసుకోండి. వన్స్ పెట్టుకున్న తర్వాత ఏదే రెఫరెన్స్ గా మనకి క్రౌన్ ఫామ్ అవుతుంది అని అనిపించినప్పుడు ఈ విధంగా మనం టాప్ సైడ్ క్రౌన్ కి ఉంటుంది కదా ట్రయాంగులర్ షేప్ లో, సో ఆ షేప్ లో మనం కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోండి. ఒకవేళ హెచ్చు తగ్గులుగా అనిపించింది అంటే మనం ఎక్స్ట్రాగా ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పీసెస్ కట్ చేసుకొని ఇట్లాగా వాటర్ తోని లైట్ గా బ్రష్ చేసుకొని మనము వాటిని అంటించేయచ్చు. సో మన దగ్గర ఫాండెంట్ అనేది చాలా తక్కువ ఉండేది ఆ రోజు, అందుకని నేను ఇలా చేస్తున్నాను. కాస్త ఎక్కువగా ఉంటే కనుక మనం ఫ్రీగా చాలా పొడుగ్గా చేసుకొని ఒకేసారి క్రోన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. నా వీడియోస్ని ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ బేకింగ్ రిలేటెడ్ కానీ ఫాండెంట్ కేక్స్ రిలేటెడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా సింపుల్గా చెప్పున్నాను. సో చూసి మీరు కూడా నేర్చుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక నా వీడియోస్ మీకు రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో మీరు ఎలాంటి టాపిక్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు క్రోన్ మీద మనము ఒక చిన్న చిన్న బాల్స్ అనేటివి ప్రిపేర్ చేసుకుందాము పెట్టడం కోసము. సో ఫస్ట్ క్రోన్ ని మనము బేస్ అనేది సెట్ చేసిన తర్వాత అలా వదిలేయండి, దాన్ని డిస్టర్బ్ చేయదు. సో కొంచెం మంచిగా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన ఎడ్జెస్ మాత్రం కొంచెం బెండ్ చేయండి. సో దట్ క్రోన్ షేప్ అనేది మనకి వచ్చేస్తుంది. బెండ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చిన్న చిన్న బాల్స్ ఏవైతే ఉన్నాయో లైట్ గా వాటర్ లో డిప్ చేసుకున్న బ్రష్ ని మాత్రం మీరు అట్లా జస్ట్ అప్లై చేసి అంటించేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ యూజ్ చేయొద్దు. ఇది మనం గ్లూ గమ్ లాగా యూజ్ చేస్తాం వాటర్ ని. గ్లూ గమ్ కూడా ఉంటుంది దీనికి ఫాండెంట్ అంటించేదానికి, అదైతే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ వాటర్ తో మనం పేస్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా లైట్ గా వాటర్ ఉండాలి, ఎక్కువ వాటర్ ఉండకూడదు, అదొకటి చూసుకోండి. ఇప్పుడు సేమ్ అదే విధంగా మనము ఫాండెంట్ అంతా రోల్ చేసుకొని ఇక్కడ నేను ల్యాడర్ అంటే నిచ్చెన ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈక్వల్ సైజెస్ లో మనం సేమ్ అంతే థిక్నెస్ మెయింటైన్ చేసుకుంటూ రెండు పొడవుగా
కట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఒక 4 గాని 5 గాని చిన్న చిన్నవి లాడర్స్ పైన స్టిక్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇట్లా చేసుకొని వాటర్ అప్లై చేసుకుంటూ ఏదైనా మీకు ఫాండెంట్ టూల్స్ ఉపయోగించి మీకు టెక్స్చర్ ఇచ్చుకొని కూడా అంటించేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను చేస్తున్నది లెటరింగ్స్ అనమాట. అంటే ఫ్రంట్ సైడ్ లెటరింగ్స్ నిల్చోబెట్టి కానీ పడుకోబెట్టి కానీ కావాలని చెప్పారు. సో దీనికి మనము ఆ లెటరింగ్స్ పెట్టడం కోసం కొన్ని బ్లాక్స్ అనేటివి ప్రిపేర్ చేసుకున్నాను. బ్లాక్స్ వచ్చేసి కొంచెం ఎక్కువ థిక్నెస్ ఉండేలాగా చూసుకోండి. అండ్ తర్వాత ఇప్పుడు లెటరింగ్స్ కోసం మనము బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇది కలరింగ్ వచ్చేసి వైట్ ఫాండెంట్లో నేను జెల్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో మనకి ఎంత థిక్గా కావాలి, కలర్ ఎంత బ్రైట్గా కావాలి అనుకుంటే అంత బ్రైట్ వచ్చేంత వరకు మనం జెల్ కలర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడమే. సో వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత స్ట్రెచ్చింగ్ కన్సిస్టెన్సీలో తీసుకొచ్చాక సేమ్ అదే విధంగా రోల్ చేసుకొని ఇక నేను నంబర్ 1 టాపర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. ఏదైనా నైఫ్ తోని నంబర్ 1 ఇలాగా మార్క్ చేసుకోవాలి పైన ఫస్ట్. మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ప్రకారం మనం కొద్దిగా కట్ చేసుకోవడం, అంతే సింపుల్. మనకి 2 టైప్స్ కావాలి, అంటే 2 లెటర్స్ కావాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. మధ్యలో మనము 2 స్టిక్ కానీ ఏదైనా స్టిక్ కానీ పెట్టి మనం టాపర్ లాగా క్రియేట్ చేస్తాం. ఈ నెంబర్ 1 టాపర్ వచ్చేసి ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఓకేనా. సో మధ్యలో స్టిక్ కి ఇట్లా వాటర్ తో అంటించేసి తర్వాత సేమ్ అదే షేప్ లో మనం ఇంకొక నెంబర్ 1 కూడా కట్ చేసుకొని క్రియేట్ చేసుకొని పైన అంటించేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి ఆ నేమ్ బ్లాక్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, దానికి మనం లెటర్స్ అనేటివి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈ ఫాండెంట్ లెటర్స్ అనేటివి ఇలాంటి కటర్స్ దొరుకుతాయి. ఫస్ట్ కార్న్ఫ్లోర్లో మీరు రబ్ చేసుకోండి. తర్వాత పల్చగా మీరు ఒక ఫాండెంట్ కలర్ అయితే ఆపోజిట్ కలర్ తీసుకోండి. సేమ్ కలర్ తీసుకుంటే మనకి కనిపించదు కాబట్టి ఏదైనా ఒక ఆపోజిట్ కలర్లో మీరు ఫాండెంట్ తీసుకొని చాలా పల్చగా రోల్ చేసుకొని దాని మీద పెట్టి కటర్ చేసుకోవాలి, అంతే. కట్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ అప్లై చేసుకొని మీరు పేస్ట్ అంటే అంటించేసుకుంటే అంటుకుపోతుంది అనమాట. సింపులే. ఫస్ట్ చేసేటప్పుడు కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది. ప్రాసెస్ని చూడండి, మంచిగా అర్థమవుతాయి. మన ఛానల్లో చాలా వీడియోస్ చేస్తున్నాము. మీకు క్లారిటీ రావాలంటే ఇంకో 2-3 వీడియోలు చూసి నేర్చుకోండి వీడియోస్ని, ఓకేనా. ఇప్పుడు ఇంకొక లెటర్ వచ్చేసి క్రోన్ మీద పెట్టమని చెప్పి అడిగారు కాబట్టి అక్కడ మనం లైట్గా వాటర్ అప్లై చేసేసుకొని సో ఈ ఎం అనేది సెంటర్లో వచ్చేలాగా చూసుకొని పెట్టేసుకుంటాం అనమాట. ఇది లెటరింగ్ చేసిన తర్వాత కాసేపు అట్లే వదిలేయండి, దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. సో అవి చక్కగా ఆరిపోతాయి. ఈ విధంగా అన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు కొన్ని బాల్స్ కావాలి కాబట్టి మనము మిగిలిన ఫాండెంట్ అన్నిటిని కూడా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇన్సర్ట్ చేసే ముందు వాటికి తుడ్ స్టిక్ అంటించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు లస్టర్ డస్టర్ గోల్డెన్ కలర్లో ఉంటుంది కదా, అది ఒక చిన్న బాక్స్లో తీసుకోండి. తర్వాత మనం ఎవాప్రెక్స్ అనేది ఒక లిక్విడ్ అనమాట. జస్ట్ ఇది మనకి ఈ లస్టర్ డస్టర్లో మిక్స్ చేసుకొని మనం అప్లై చేస్తే కనుక మనకి మంచిగా ఎండిపోతుంది ఫాండెంట్లో. సో ఇవి రెండు మిక్స్ చేసుకొని మనము ఎల్లో కలర్లో చేసుకున్న ఫాండెంట్ అన్నిటి కూడా మనం గోల్డ్ ఫినిషింగ్ రావడం కోసం కోటింగ్స్ అనేటివి ఇస్తాము. సో ఫస్ట్ ఒక కోటింగ్ వేసి చూడండి, లైట్గా అనిపిస్తే అది ఆరిపోయిన తర్వాత సెకండ్ కోటింగ్ అనేది వేయాలి, ఓకేనా. నేను చెప్తున్నప్పుడు మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా చూడండి. ఎక్కడైనా అర్థం అవ్వలేదు అనుకుంటే కింద కమెంట్స్లో వెంటనే మీరు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఏదైనా మీకు అర్థం కాకపోతే, ఓకేనా.
సో గోల్డ్ ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ ఒక 1 అవర్ అలా వదిలేసేయండి. ఫ్యాన్ గాలికున్నా సరిపోతుంది. మంచిగా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ మనం టైరింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రతీది కూడా మనము పెట్టేసుకోవాలి. కస్టమర్ ఇచ్చిన రెఫరెన్స్ పిక్ ప్రకారం మనం డిజైనింగ్ వర్క్ అనేది చేసేసుకుంటాము. జనరల్‌గా ఈ బాల్స్ ఫాక్స్ బాల్స్ అంటారు. నేను గోల్డ్ కలర్ స్టాక్ పెట్టుకుంటాను. గోల్డ్ గాని, వైట్ గాని స్టాక్ పెట్టుకుంటాను. సో ఇలాంటప్పుడు వేరే కలర్స్‌తో డిజైన్ మనకి ఆర్డర్ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇలాగ వీడియోలో చూస్తున్న విధంగా గోల్డ్ వచ్చేసి ఫాక్స్ బాల్స్ పెట్టేస్తాను. రిమైనింగ్ కలర్స్ వచ్చేసి మనము ఫాండెంట్‌తో చేసిన బాల్స్ పెట్టేస్తాము. సో కవర్ అయిపోతుంది. మోస్ట్‌లీ చాలా బాగొస్తుంది అవుట్‌పుట్. అసలు కొంచెం కూడా మనకి అనిపించదనమాట ఫాండెంట్ ఏది, ఫాక్స్ బాల్ ఏది అనేది. ఫైనల్‌గా కేక్ లుక్ అయితే ఇలా ఉందనమాట. సో ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇస్తూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోకుండా ఉంటే గనుక క్లిక్ చేసుకోండి. సో కేక్స్ అన్నిటిని కూడా మంచిగా చేసి నేర్చుకోండి.